హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫోర్త్ సమ్ అనేది మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించి ఫోర్త్ మోడల్. ఈ మోడల్లో ఏంటంటే మనకు వెన్ బిల్ ఈజ్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. మనం బిల్లుని బ్యాంకు పంపిస్తే ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. మన దగ్గర ఉన్న బిల్లుని బ్యాంక్ ఫర్ కలెక్షన్కి అయితే బ్యాంకుకి పంపిస్తే ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. డ్రావర్ అండ్ డ్రాయి అకౌంట్స్ బుక్స్ లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దామండి. ఇప్పుడు మనకు బిల్ వస్తుంది, మన దగ్గర పెట్టుకుంటాం. సో వచ్చిన తర్వాత మనం బ్యాంక్ అనేది పంపించడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకు బిల్ వస్తుంది, మెచ్యూరిటీ డేట్ వరకు మన దగ్గర పెట్టుకున్న తర్వాత మనం బ్యాంక్ తీసుకెళ్తాం కదా, అవునా కదా. బ్యాంక్ తీసుకెళ్తే మనకు మనీ వస్తాయి. సో దీన్ని ఏమంటారు అంటే బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అంటారు. మెచ్యూరిటీ రోజు వరకు మన దగ్గర పెట్టుకొని ఆ రోజున మెచ్యూరిటీ డేట్ రోజున మనం తీసుకెళ్ళి బ్యాంక్ తీసుకెళ్ళిస్తాం. బ్యాంక్కి తీసుకెళ్ళిస్తే మనకు బ్యాంకులో ఆ చెక్ చెల్లే చెక్ అయితే మనకు మనీ వస్తుంది. చెల్లక ఉంటే డిజానర్ అయిపోయి మళ్ళీ ఎంట్రీస్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి మనం న్యూ బిల్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది, న్యూ బిల్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నెక్స్ట్ ప్రాబ్లం చెప్తా. ప్రస్తుతానికి అయితే బిల్లు బ్యాంకు పంపించినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటే చూద్దాం. ఇక్కడ ఎంట్రీస్ ఏంటి, పరశురామ ఎవరు గూడ్స్ అమ్మారు, రామకృష్ణకి అమ్మారు 7,000కి 7,000కి. సో ఎంట్రీ ఏమొస్తుంది, మనకు డేటార్ ఎవరు అవుతారు, రామకృష్ణ. డేట్ 1st 7th 2014. ఓకేనా. మనకు రామకృష్ణ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని చెప్పి మనం రాసుకుంటాం. ఎంత 7,000 కదా. నెక్స్ట్ ఏంటి, అదే రోజున మనకు బిల్లు యాక్సెప్టెన్స్ కూడా అయిపోతుంది. అయిపోయినప్పుడు మనం ఎన్ని మంత్స్ కంటే 2 monthsకి. ఓకేనా. మనం ఒకసారి ప్రాబ్లమ్స్ అవ్వలేదు కదా, ప్రాబ్లమ్ అవుదాం. 1st 7th 2014 పరశురామ సోల్డ్ గూడ్స్ టు రామకృష్ణ ఫర్ 7,000 and drew a bill on him for the same amount for 2 months. Ramakrishna accepted the bill and returned the same to the Parashurama. Immediately after its acceptance, Parashurama sent the bill to his bank for collection on the due date. Bill is honored. ఓకేనా. అయితే ఆయన ఏం చేశారంట, 2 months తర్వాత ఇమ్మీడియట్గా ఆయన ఆ బిల్లుని బ్యాంకుకు పంపించారు కలెక్షన్ కోసమని. సో అప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ఎవరు, రామకృష్ణ ఇస్ డ్రాయి, పరశురామ ఇస్ డ్రావర్. ఓకేనా. సో వీళ్ళ బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా పాస్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే నెక్స్ట్ ఏమవుతుంది, బిల్ అనేది పరశురామ రామకృష్ణకి పంపించడం జరుగుతుంది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిటర్న్ చేశారు పరశురామకి. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు, ఇక్కడ మనకి ఇచ్చింది గివర్ ఎవరు, రామకృష్ణ గివర్. రామకృష్ణ అకౌంట్ 7,000. ఓకేనా. ఇక్కడ మీరు నెరేషన్ రాయాల్సి ఉంటుందండి. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ అని చెప్పేసి మీరు ఇక్కడ నెరేషన్ రాయాలి. మీకు తెలుసు కదా, జనరల్ ఎంట్రీస్ రాసినప్పుడు కింద నెరేషన్ రాస్తారు, అది మీరు రాయండి. మన ప్రాబ్లం లెందీ అయిపోతుందండి ప్రతి ఒక్కరు చెప్పుకుంటా పోతే. మనకు ఎంట్రీస్ ఏ విధంగా రాయాలని చెప్పుకుందాము. మీకు ఇంకా నెక్స్ట్ మీరు రాసుకోగలుగుతారు కదా ఈజీగా. ఇది కింద నెరేషను మీ బుక్స్లో కూడా ఉంటాయి, నెరేషన్ ఎట్లా రాయాలనేది. సో ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకున్న బట్టి లెందీ అయిపోతుంది, మీకే బోర్ కొడుతుందండి. ఓకేనా. నెక్స్ట్ మనకు బిల్ అనేది మనకు వచ్చి రిసీవ్ చేసుకున్నాము. ఇచ్చిన వాళ్ళు వచ్చేసి రామకృష్ణ ఇచ్చారు కాబట్టి ఆయన్ని క్రెడిట్ చేసాము. అయితే మనము మెచ్యూరిటీ డేట్ నాడు మన బిల్లుని బ్యాంకుకు పంపించాం కలెక్షన్ కోసమని. అప్పుడు ఎంట్రీ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. అయితే మనం అంతకంటే ముందు మెచ్యూరిటీ డేట్ 2 months కదా. సో మనకు జూలై 1 month, ఆగస్టు 1 month అండి. సో జూలై, ఆగస్ట్, 1st August మనకు
వస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఒక 3 డేస్ అవి ఉంటాయి కదా గ్రేస్ డేస్ అని, అవి యాడ్ చేసుకుని మనము 4th ఆగస్ట్న బిల్ అనేది కలెక్షన్కి అయితే పంపించాం. సో ఆ రోజు పంపించినప్పుడు ఎంట్రీ ఏమి వస్తుంది, 4th ఆగస్ట్ 8th మంత్, సారీ అండి సెప్టెంబర్, ఎందుకంటే జూలై ఆగస్టు మనకు జూలై ఆగస్టు 2 months అవుతుంది. ఇంకా సెప్టెంబర్ 1న మనకు డ్యూ డేటు, కానీ మనం 3 days గ్రేస్ డేస్ అనేది యాడ్ చేసుకొని 4th సెప్టెంబర్న మనము బిల్కి కలెక్షన్కి అయితే వెళ్తాం. మనకు సెప్టెంబర్ అనేది 9th month, అవునా? ఎస్, 2014. అప్పుడేంటి, మన బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, సెంట్ ఫర్ బ్యాంక్ కలెక్షన్ అంటాం. ఈ బ్యాంక్ కలెక్షన్ అకౌంట్ని డెబిట్ చేసి ఇక బిల్స్ రిసీవబుల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. రిసీవబుల్ అకౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ బిల్ సెంట్ ఫర్ బ్యాంక్ కలెక్షన్ అని ఎందుకు డెబిట్ చేసామంటే, మన బిల్లుని మనము బ్యాంకు పంపిస్తున్నాం. అంటే ఈ బిల్ అనేది ఒక కరెంట్ అసెట్ అండి. మనం బ్యాంకు పంపించడం వల్ల మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది కరెంట్ అసెట్ కదా. ఈ అసెట్ వాల్యూ అనేది కరెంట్ అసెట్ వాల్యూ అనేది పెరుగుతుంది మన బ్యాంకు పంపిస్తే. సో మనకు కరెంట్ అసెట్లు ఏదైనా ఫిక్స్డ్ అసెట్లు ఇంక్రీజ్ అవుతే మనం దాన్ని డెబిట్ చేస్తాం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ ఇవేనండి ఈ డ్రావర్ దాంట్లో ఎంట్రీస్. నెక్స్ట్ ఏంటి, మనీ వచ్చినప్పుడు ఎంట్రీ ఈ విధంగా, మనం ఈ బిల్లుని బ్యాంకు పంపించాం కదా, మరి మనీ వస్తుంది. మరి మనీ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ అయ్యాలని చూద్దాం. నెక్స్ట్ ఏంటి, సారీ అండి, ఇక్కడ బిల్లు ఇమ్మీడియట్ గా ఆయన ఆ 2 months అయిపోతాను ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే బ్యాంకు పంపించారు బిల్ని. అప్పుడు ఇమ్మీడియట్ గా బ్యాంకు పంపించారంటే మనకు ఆయన ఏం చేస్తారంటే సెప్టెంబర్ 1న ఇక్కడ సెప్టెంబర్ 1న మనకు ఆయన బిల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది బ్యాంక్కి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా అన్నారు కదా. సో ఆయన సెప్టెంబర్ 1న బ్యాంక్కి బిల్లు పంపించడం జరిగింది కాబట్టి ఎంట్రీ అనేది 1st సెప్టెంబర్న మనము రాసుకుంటాము. అయితే మనకు మనీ ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుందంటే ఆ సెప్టెంబర్ 1కి 3 గ్రేస్ డేస్ యాడ్ చేసుకుంటే అప్పుడు మనం రిసీవ్ చేసుకుంటాం. ఆ రోజున 3 గ్రేస్ డేస్ అంటే 4th సెప్టెంబర్న అయితే మనకు మనీ అనేది రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ 4th సెప్టెంబర్ 2014 అంటే బ్యాంక్ అకౌంట్లోకి మనీ వస్తుంది కాబట్టి బ్యాంక్ ఈస్ ద రిసీవర్. మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ వస్తుంది, మన బ్యాంకు మనీని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు. ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు, మన బ్యాంక్ అమౌంట్ అనేది పెరుగుతుంది అంటే మన బ్యాంక్లోని కరెంట్ అసెట్ క్యాష్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మనం క్యాష్ అనేది కరెంట్ అసెట్. సో మన బ్యాంక్ వాల్యూ పెరిగితే, మన కరెంట్ అసెట్ వాల్యూ పెరిగితే మనం అసెట్ని డెబిట్ చేస్తాం కదా, బ్యాంక్ని డెబిట్ చేసాం ఇక్కడ. అట్లా కూడా మనం ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, బిల్ సెంట్ టు బ్యాంక్. ఇక్కడ సారీ అండి, ఇక్కడ కూడా బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అండి. ఓకేనా? ఇక్కడ బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అని చెప్పేసి మనం రాస్తాము. ఎంత, 7,000. ఓకేనా? ఇప్పుడు ఈ బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ బిల్ ఏం చేసాము, మనకు వచ్చేది ఉంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ డెబిట్ చేసాము. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఏమవుతుందండి, ఇక్కడ కరెంట్ అసెట్ వస్తుంది అన్నాం, ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్లకి మన మనీ వచ్చేసింది. ఇక్కడ బిల్ సెంట్ ఫర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్ అనేది ఆ బిల్ యొక్క అది అసెట్టే కదా, బిల్ సెంట్ ఫర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్ అనేది ఆ అసెట్ ఇక్కడ మనకు డిక్రీజ్ అయిపోతుంది. దానికి బదులుగా మనకు బ్యాంక్ అకౌంట్లకి మనీ రావడం జరిగింది కాబట్టి
ఈ బిల్ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. మనం పైన ఏమనుకున్నాం, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అని చెప్పాం కదా. ఇదేంటి, మన బిల్ యొక్క వాల్యూ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఇది ఒక కరెంట్ అసెట్ అని చెప్పాం. ఈ కరెంట్ అసెట్ వల్ల మనకు మన బ్యాంక్ వాల్యూ పెరుగుతుంది. సో అప్పుడు ఏం చేసాం, దీన్ని కరెన్సీ అసెట్ పెరిగితే మనం దాన్ని డెబిట్ చేస్తామని చెప్పాం. ఇక్కడ ఏంటి, దానికి బదులుగా మనకు ఈ బిల్లుకు బదులుగా మనీ వచ్చేసింది. సో అంటే ఈ కరెంట్ అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ బ్యాంక్ అమౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం బ్యాంక్ మనీ వస్తుంది. మనకు మనీ వచ్చినప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో రిసీవ్ చేసుకుంటుంది. మన బ్యాంక్ అకౌంట్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనము డెబిట్ ద రిసీవర్, ఇట్లా కూడా మనం చెప్పొచ్చు. బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్. సో ఇక్కడ ఈ విధంగా మనం జనరల్ ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఓకేనా. ఇంకోటి, ఇక్కడ మనము డెబిట్ చేసాము, ఇక్కడ మనం క్రెడిట్ చేస్తే మనకు లాజికల్గా ఇట్లా కూడా సరిపోతుందండి. మీ అందరికీ తెలుసు కదా. మనకు ఫైనల్గా ఏం రావాలి, ఇక్కడ సేల్స్ వచ్చి మనకు సేల్స్ జరిగినాయి. సేల్స్ జరిగితే మనకు క్యాష్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్ అని రావాలి. బిల్ సెంట్ ఫర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్ మనం క్యాన్సిల్ చేసుకుంటే బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. రామకృష్ణ అకౌంట్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకు బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని మిగిలిపోతుంది. ఓకేనా. మనకు అల్టిమేట్గా ఏంటి, మనకు మనీ వస్తాయి, సేల్స్ అనేది జరుగుతుంది. సేల్స్ జరిగితే మనీ వస్తాయి అనేది లాస్ట్ ఫైనల్గా మనకు అల్టిమేట్గా మనకు ఎంట్రీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బిల్స్ అనేది ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఇదంతా కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ బిల్లు ఎప్పుడైతే మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తామో మనకు మనీ వచ్చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ మనము దాన్ని ఇప్పుడు డెబిట్ చేసుకుంటాము. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మన మనీ మన బ్యాంకే, మన అకౌంటే కదా ఇది. సో అందుకని ఇస్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అనేది ఈ బిల్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది కాబట్టి దీన్ని మనము అసెట్ వాల్యూ తగ్గిపోతాయి. ఇది కూడా మనకు కరెంట్ అసెట్టే కదా. అసెట్ వాల్యూ తగ్గిపోతే మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. అంతేనండి, సింపుల్. నెక్స్ట్ డ్రాయి అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. డ్రాయి మనకు రామకృష్ణ డ్రాయి కదా, రామకృష్ణ డ్రాయి. ఈ అకౌంట్లో జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఏంటి, ఆయన పర్చేజ్ చేశాడు గూడ్స్ని. 1st 7, 2014 గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటి, పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు, ఇక్కడ ఎవరు క్రెడిటార్, ఎవరు మనకు మనీ సరుకులు ఇచ్చింది ఎవరు, గూడ్స్ ఇచ్చింది ఎవరు, పరశురామ అకౌంట్ అని చెప్పి 7,000 వేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనము బిల్లు రాసియాలి. ఎవరికి, మన బిల్లు పే చేయాలి కదా మన డ్రాయికి. ఆయన మనకు బిల్లు పంపించారు. బిల్లు పంపిస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయనకి పంపించాము. ఎందుకంటే మన మీద ఆయనకి నమ్మకం ఉండదు, ఇస్తాడో ఇవ్వడో అని ఒక డైలమాలో ఉంటారు. కాబట్టి ఆయన మాకు బిల్లు ఇస్తాను, ఆ బిల్లు మీద మీరు సైన్ చేసి ఇవ్వండి, అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుందని చెప్పి ఆయన మన దగ్గర నుంచి బిల్లు ఇచ్చి సంతకం పెట్టించుకొని మళ్ళీ ఆయనకి రిటర్న్ చేయాలి మనం, ఎవరైతే డ్రాయి ఉన్నారో డ్రాయి. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందండి, మనకు ఇక్కడ బిల్లు రిసీవ్ చేసుకునేది ఎవరు, ఇక్కడ బిల్లు రిసీవ్ చేసుకునేది పరశురామ అకౌంట్ డేటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్ 7,000. ఓకేనా. ఇక్కడ ఏంటి, బిల్స్ పేయబుల్ అకౌంట్, మనం ఒకరికి బిల్లులో బాకీ ఉన్నాం, సో లైబిలిటీ ఉన్నాం అని చెప్పేసి మనం ఇక్కడ బిల్స్ పేయబుల్ అకౌంట్ని ఇక్కడ క్రెడిట్ చేసాము. పరశురామ ఇస్ ద గివర్ కదా, రిసీవర్ కదా, ఆయన్ని డెబిట్ చేసాము. నెక్స్ట్ మెచ్యూరిటీ రోజున ఏమవుతుంది, మెచ్యూరిటీ డేట్ మీకు 4th September 2014 వస్తుంది. అప్పుడు ఏంటంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ని మనము డెబిట్ చేస్తాము. ఎందుకంటే మన బిల్లు మనకు
ఆయన దగ్గర నుంచి వచ్చేస్తుంది, ఆయనకి మనం మనీ ఇచ్చేస్తాం. సో మన బిల్లుని రిసీవ్ చేసుకున్నాము, బిల్స్ పేబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బిల్స్ పేబుల్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాము. డెటార్ టు బ్యాంక్ అకౌంట్, ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ వెళ్ళిపోతుంది. సో మన బ్యాంక్ ఇక్కడ గివర్ అవుతారు, బ్యాంకు గివర్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో 7,007. ఇంకొక విధంగా క్యాష్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు అండి. క్యాష్ గోయింగ్ అవుట్ అని కూడా ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీస్ అనేది రాసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మన బిల్ ఎప్పుడైతే బ్యాంక్కి పంపిస్తామో అప్పుడు ఇలాంటి ఎంట్రీస్ అనేది డ్రాయి అకౌంట్ లో ఇలాంటి ఎంట్రీస్ వస్తాయి. ఓకేనా, ఇక డ్రావర్ అకౌంట్ లో ఇలాంటి ఎంట్రీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.